అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ నుంచి దూరమైన వ్యక్తి నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి, ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. సో చూద్దాము ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి, వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్. వాట్ దిస్ పర్సన్ వాంట్స్ టు టెల్ మై కలెక్టివ్ రైట్ నౌ. వాట్ దిస్ పర్సన్ వాంట్స్ టు టెల్ మై కలెక్టివ్ రైట్ నౌ. ద చారియట్, the emperor, temperance, మేజర్ ఆర్కానా, అన్ని మేజర్ ఆర్కానా. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి, ఈ పర్సన్ మీ నుంచి ఇప్పుడు దూరంగా ఉన్నారు, మీరు మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ మాట్లాడినా జస్ట్ ఏదో నార్మల్గా మాట్లాడుతున్నారు, అంతగా కనెక్షన్ అనేది లేదు అని అంటే కనుక ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్ మెసేజ్. ఫస్ట్ వీళ్ళ లైఫ్లో లేకపోతే మీ కనెక్షన్కి మధ్యలో సంబంధించైనా సరే ఎవరో ఒక స్ట్రాంగ్ మ్యాస్కులైన్ ఎనర్జీ, ఒక ఫాదర్లీ ఫిగర్, ఒక అథారిటేటివ్ ఫిగర్కి సంబంధించి ఏదో సిచ్యువేషన్ చూపిస్తుంది. సో ఈ పర్సన్ మెయిన్ మీ నుంచి దూరంగా వెళ్ళడానికి ఈ ఫాదర్లీ, ఈ అథారిటేటివ్ ఫిగరే రీజన్ అని చెప్పేసి వాళ్ళు ఆ పర్సన్కి సంబంధించి ఆ పర్సన్ మాట వినాలి, వాళ్ళకి నచ్చినట్లు చేయాలి అని చెప్పేసి దానివల్లనే ఈ మీ నుంచి దూరం అవ్వడము, మీ కనెక్షన్ నుంచి దూరం అవ్వడం అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీతో ఒకవేళ చెప్పలేదు ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఫాదర్లీ ఫిగర్ లేకపోతే అథారిటేటివ్ ఫిగర్, గార్డియన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే ఇదే అనమాట. సో ఎందుకని చెప్పేసి ఆ పర్సన్కి అంటే అలాంటి ఫాదర్లీ ఫిగర్కి డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి నచ్చినట్లే ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతో ఈ పర్సన్ మీ నుంచి దూరం అయినట్లు, మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇది వీళ్ళు మీతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఉంది. అండ్ అదొకటే కాదు, ద చారియట్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, మీతో మాట్లాడకుండా ఉండడానికి రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళు ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, బ్యాలెన్స్ అనేది బాగా మిస్ అవుతుంది అనమాట. ఎమోషన్స్కి వచ్చేసరికి, మీ కనెక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒక్కసారిగా వచ్చేసరికి ఏంటి అని అంటే ఎస్ నేను డెసిషన్ తీసుకోగలుగుతాను, ఇదే ఈవేనే కరెక్ట్, లైక్ అథారిటేటివ్ వాళ్ళ మాట వినకున్నా సరే నాకు నచ్చింది నేను చెయ్యాలి అని చెప్పి ఒకసారి అనుకోవడం, మళ్ళీ వెంటనే మేబీ ఇది కరెక్ట్ డెసిషన్ కాదేమో అని చెప్పేసి మళ్ళీ వెంటనే డెసిషన్ని చేంజ్ చేయడం. సో కాబట్టి ఏంటంటే అటు ఇటు అని చెప్పేసి కనెక్షన్ అనేది మధ్యలో ఉండిపోవడం అనమాట. ఒక ఫార్వర్డ్ మూమెంట్ అనేది లేదు, స్టాగ్నేషన్ అంటే ఆగిపోవడం అన్నట్లు చూపిస్తుంది. సో ఒకవేళ మాట్లాడాలి అని అనుకున్నా సరే ఈ పర్సన్ మీతో ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నారు, మీ నుంచి దూరంగా ఉన్నారు, మాట్లాడాలి అని అనుకున్నా సరే వీళ్ళకు ఆ ధైర్యం అనేది, ఆ క్లారిటీ అనేది లేదనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు మీతో మాట్లాడట్లేదు, ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ కొంతమందికి కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, ద డెవిల్ ఎనర్జీ. సో కొంతమందికి ఈ ఎనర్జీ వచ్చేసి ఏంటి అని అంటే చాలా క్యాజువల్ కనెక్షన్. ఓకే, అంటే ఇంకా ఏదో కమిట్మెంటో రిలేషన్షిప్ లాంటిదో అలా కాకుండా కూడా ఈ పర్సన్ అనుకోవడం అనమాట. ఇది రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి, లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో ద డెవిల్ ఇంకా కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది. డెవిల్ వచ్చింది అని అంటేనే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే కనెక్షన్లో లవ్ కంటే లస్ట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్కువ ఉండడము, అంటే కనెక్షన్కి నేమ్ ఇవ్వడము, కనెక్షన్లో స్ట్రాంగ్గా కమిట్మెంట్, లవ్ అని చెప్పేసి ఎమోషనల్లీ కనెక్షన్ మెయింటైన్
మెయింటైన్ చేయడము ఇలాంటిదంతా రిలేషన్షిప్ ఇదంతా ఉంటుంది రైట్. ఆ విధంగా కాకుండా ఈ పర్సన్ ఏంటి అంటే ద డెవిల్ ఎనర్జీతో ఇంకా ద కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతో కనెక్షన్ని క్యాజువల్గా మెయింటైన్ చేద్దాము, మీకు ఈ కనెక్షన్కి మధ్యలో ఇలాంటి నేమ్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే వీళ్ళు దూరం ఉండడము, యాక్షన్ తీసుకోవట్లేదు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే అంత నార్మల్గా నడుస్తుంది ఇలానే కంటిన్యూ అయితే ఓకే అన్నట్లు అనుకోవడము. కానీ ఎప్పుడైతే సిచ్యువేషన్ సీరియస్ అయ్యింది, వీళ్ళు బ్రెడ్ క్రమ్ చేయకుండా మీకు అంటే వీళ్ళు మీకు కంప్లీట్లీ గివింగ్ ఎనర్జీలో ఉండాలి, అంటే ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే మీరు కాల్ చేసినప్పుడే వాళ్ళు మాట్లాడడము, వాళ్ళకి టైం దొరికినప్పుడే మీతో మాట్లాడము, అంటే అది ఈక్వల్ గివ్ అండ్ టేక్ కాదనమాట. సో బ్యాలెన్స్ అనేది లేదు. అండ్ ఇక్కడ మీరు వెయిట్ చేయడము, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు టైం ఇస్తారా ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండడం అనమాట. సో ఈ గివ్ అండ్ టేక్ ఈక్వల్గా లేని సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. అండ్ విచ్ ఇస్ కార్మిక్. ఇంకా మనకు ఇది మొత్తం వాండ్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ వాండ్ అంటే ఓన్లీ ప్యాషనేటెడ్, ఓన్లీ ఫైరీ, ఓన్లీ లస్టీ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో అదంత వరకు బాగానే ఉన్నంత వరకు ఈ పర్సన్కి అది ఓకే, ఎలాంటి డెసిషన్ లేకున్నా ఇంతవరకు ఉంటే సరే అన్నట్లు అనుకోవడం అనమాట. కానీ ఇప్పుడు అందుకని ద చారియట్ వచ్చేసి ఏంటి అని అంటే డెసిషన్ టైం. అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉందో ఈ కనెక్షన్ అక్కడి నుంచి ముందుకు మూవ్ అవ్వాలి, అక్కడే ఉండకూడదు. సో ఈవెన్ ఇప్పుడు వరకు మీరు ఈ పర్సన్ ఫ్రెండ్లీగా అని చెప్పేసో క్యాజువల్గా అని చెప్పేసో అంతగా మీకు కూడా లైక్ ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకునింటే కనుక ఇప్పుడు మీకు సీరియస్నెస్ కావాలి అని అంటే ఈ పర్సన్ నుంచి ఏంటి అని అంటే దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలి, ఇది చేయడానికి కుదరదు, ఈ కార్మిక్ సిచ్యువేషన్ అని చెప్పేసి చూపించడము కింగ్ ఆఫ్ వాండ్స్ రైట్. ఇంకా అంటే ఆ విధంగా మెయింటైన్ చేయొచ్చు కనెక్షన్ అని చెప్పేసి. సో అలాంటి దానికి అలాంటిది కాకుండా కొంచెం సీరియస్గా ముందుకు వెళ్ళాలి అనేసరికి కన్ఫ్యూజ్ అయిపోవడం అనమాట. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలా లేకపోతే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అర్థం కాక ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము, మీ కనెక్షన్ నుంచి అంటే మీతో ఇప్పుడు కొంతమందికి గోస్టెడ్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది బ్లాక్ చేసేసేయడము, కొంతమందికి మాట్లాడినా సరే ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీకు రీజన్ ఇవ్వడం లాంటిది ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు అనమాట. లేకపోతే కంప్లీట్లీ మాట్లాడకుండానే ఉండొచ్చు కొంచెం టైం నుంచి. సో ఎందుకంటే వీళ్ళకి ఇది అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా ఎలా అని చెప్పేసి ఆగిపోయిందనమాట. డిటర్మినేషన్తో స్ట్రాంగ్గా వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఓకే, సో ఇది ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ఫాదర్లీ ఇంకా ఎల్డర్లీ ఫిగర్ వల్ల ఈ పర్సన్ మీ సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ ఏం తీసుకోలేక దూరంగా ఉన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఈ క్యారెక్టరిస్టిక్స్ యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలి అని అంటే ఈ రీడింగ్లో కార్మిక్ సిచ్యువేషన్ చూపిస్తుంది, ద డెవిల్ ఎనర్జీ, ద కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కార్మిక్ ఎనర్జీ ఇక్కడ ఉంది, మీ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవట్లేదంటే ఏదో సిచ్యువేషన్తో వేరే ఎనర్జీస్తో వీళ్ళు డీల్ అవుతున్నట్లు, ఆల్రెడీ బాండ్ అనేది ఉంది అక్కడ అవతల సిచ్యువేషన్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకనే వీళ్ళు దాన్ని వదిలిపెట్టేసి ఆ బాండ్ని తెంచుకొని రావడం కంటే ఈ క్యాజువల్ కనెక్షన్ మెయింటైన్ చేయడము, మీతో అంటే వాళ్ళకి నచ్చినప్పుడు టైం ఇవ్వడము, ఇదే సైలెంట్గా ఇదే మెయింటైన్ చేస్తూ వెళ్ళడం అనమాట. సో ఆ ఎనర్జీ. సో ఇప్పుడు కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే సైలెంట్గా అయిపోవడము, ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఎలా ఇవ్వాలి, మీ ఈ కనెక్షన్లో మీకు టైం ఎలా ఇవ్వాలి, మీకు ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలని తెలియక వీళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, అందుకని చెప్పేసి దూరంగా ఉన్నారు మీ కనెక్షన్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఫిజికల్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. కొంతమందికి డిస్టెన్స్ వచ్చేసి ఏంటంటే నిజంగానే మీరు ఈ పర్సన్ వేరే ప్లేస్లో ఉండే ఛాన్సెస్ ఉంది, ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే మీరు ఇక్కడ ఒక కంట్రీలో ఉంటే ఆ పర్సన్ వేరే కంట్రీలో లేకపోతే వేరే సిటీలో ఒకరికొకరు మీట్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడము, టైమింగ్స్ డిఫరెన్స్గా ఉండడము ఇది ఉంటుంది రైట్. ఈ విధంగా ఉండడం వల్ల కూడా ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఈ పర్సన్ ఇంకోటి ఏంటంటే ద ఎంపరర్ ఎనర్జీతో వీళ్ళకి ఈ డెసిషన్ తీసుకోవాలని ఉంది. ద చారియట్ అంటేనే యాక్చువల్లీ ఇక్కడ చారియట్ ఎంపరర్ ఇద్దరు ఒకటే. ఇక్కడ చారియట్లో ఉన్నది యంగ్ వర్జన్లో ఉన్న ఎంపరర్ అనమాట, చిన్నప్పుడు ఎంపరర్, ఇక్కడ మెచ్యూర్ ఉన్న ఎంపరర్. ఓకే, సో అది సేమ్ పర్సన్ అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి ద ఎంపరర్ కార్డ్తో అని అంటే ఈ పర్సన్ చారియట్తో డెసిషన్ తీసుకోవాలని కానీ కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఏం చాలా అర్థం అవ్వట్లేదు, స్టక్ అయిపోయి ఉన్నారు. కానీ ఎంపరర్ ఎనర్జీతో వచ్చేసరికి ఏంటంటే స్ట్రాంగ్ ఎనర్జీ రైట్. సో కాబట్టి ఈ పర్సన్ ఏంటి అని అంటే కొంచెం నేనే స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాను, కొంచెం నేనే మొండిగా లేకపోతే సైలెంట్గా ఉంటే అంటే ఇంకా ఇక్కడ కదలకుండా ఉండడం. ఓకే, ఇలానే ఉంటే మోస్ట్లీ మీరే వచ్చి వాళ్ళతో మాట్లాడతారేమో, మీరు కనెక్ట్ అవుతారేమో
అన్న ఉద్దేశం కూడా చూపిస్తుంది అనమాట. సో అందుకని కూడా సైలెంట్గా ఉండడము, దూరంగా ఉండే ఛాన్సెస్ కూడా ఈ పర్సన్ దూరంగా ఉన్న ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే వీళ్ళకి డిటర్మినేషన్ ఉన్నప్పటికీ మూవ్ అవ్వాలి అని దూరం ఉండడానికి రీజన్స్ ఎక్కువగా ఉంది. మీతో ఉండడం కంటే దూరంగా ఉండడానికి రీజన్స్ ఎక్కువగా ఉన్నందుకే వీళ్ళు సైలెంట్గా ఏం చేయకుండా, ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండడం అన్నది ఉందన్నమాట. అయితే ద టెంపరెన్స్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ పీస్ఫుల్ ఇంకా హ్యాపీ ఎనర్జీ. సో ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు టెంపరెన్స్తో ఫస్ట్ థింగ్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే, ఇక్కడ వచ్చేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, రైట్, డిటర్మినేషన్ ల్యాక్ అవుతుంది, డౌట్స్ ఉంది, కన్ఫ్యూజన్స్ ఉంది, ఆన్సర్స్ అనేది క్లియర్గా చూడట్లేదు, ఈ సిచ్యువేషన్స్తో డీల్ చేస్తూ ఉన్నారు, రైట్. అందుకనే ఇక్కడ టెంపరెన్స్తో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ నేను ఎమోషనల్లీ కొంచెం మెచ్యూర్ అవ్వాలి, ఎమోషనల్లీ వాళ్ళు బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి, వీళ్ళు మొత్తం అంతా లైక్ మీతో ట్రూత్, టెంపరెన్స్ అంటేనే ట్రూత్ ఎనర్జీ, దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఇది డెవిల్ వచ్చేసి లస్ట్, క్యాజువల్ కనెక్షన్స్, నేమ్ లేకపోవడము, అడిక్షన్స్, ఇలాంటివంతా అనమాట. ఇంకా నెగిటివ్ మనం ఏదైతే మైండ్ మొత్తం చూస్తున్నాం రైట్ వరల్డ్లో, అది మొత్తం ఇది డెవిల్ అనమాట. టెంపరెన్స్ వచ్చేసి దానికి మొత్తం ఆపోజిట్, అంటే లవ్, పీస్, హ్యాపీనెస్, హార్మనీ, బ్యాలెన్స్, ట్రూత్, మెయిన్ ట్రూత్, కమ్యూనికేషన్ మాట్లాడినప్పుడు ట్రూత్ చెప్పడం అనమాట. సో అది ఇక్కడ మనకు టెంపరెన్స్ ఎనర్జీ. సో కాబట్టి ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళు ఎనర్జీలో ఉన్నారు కాబట్టి, డీల్ చేస్తున్నారు ఈ నెగిటివ్ సిచ్యువేషన్తో కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటి అని అంటే టెంపరెన్స్తో ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ తీసుకొని రావాలి. బ్యాలెన్స్ తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్ ఎనర్జీలో ఉన్నప్పుడు ట్రూత్ఫుల్గా మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ ఎమోషన్స్కి కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో ఎస్, ఇవి వచ్చేసి ఈ పర్సన్ నుంచి మీకోసం ఈ పర్సన్ మీతో ఇవి చెప్పాలనుకోవడము. ఒకవేళ మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉన్నారు, వీళ్ళు ఎందుకు మీతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అని అంటే, ఓకే 1 సెకండ్. సో ఈ పర్సన్ ఒకవేళ మీతో వాళ్ళ డీప్ డౌన్ మెసేజెస్ ఏదైనా చెప్పాలి, లవ్ మెసేజెస్ ఏదైనా ఇవ్వాలి అని అంటే, అఫెక్షనేటెడ్ మెసేజెస్ చూద్దాం మరి ఏం చెప్పాలనుకుంటున్నారో. ఓకే, సో వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్. వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్. ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. సో మీ నుంచి దూరంగా ఉన్నందుకు మీరు గుర్తు రావడం ఈ పర్సన్కి ఇష్టం లేదు అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసిన, మీరు మాట్లాడుకున్న, సపరేషన్లో ఉన్న మీ నుంచి మీరు గుర్తుకు రాకూడదు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఎందుకంటే గుర్తుకొస్తే డెసిషన్ తీసుకోవాలి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ రైట్, అందుకని చెప్పేసి. సో ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి? కార్డ్స్ అన్నీ ఫ్లిప్ అయి ఉండే. సమ్మర్ ఇంకా చాలా కొంచెం ఎక్కువగానే స్టార్ట్ అయిపోయింది, వీక్ అయిపోతుంది ఎనర్జీ. ఐ డూ టాక్ అబౌట్ యూ. మీ గురించి మాట్లాడతారా, మీరు గుర్తుకొస్తారా లేదా అని అంటే మెయిన్ ఎస్, మీ గురించి మాట్లాడతారు. మేబీ కామన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడడము, మీ గురించి ఎవరితో అయినా సరే చెప్పాలి అనుకుంటే చెప్పడము, ఇలాంటివి చేయడం అనమాట. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుకొస్తున్నారా అంటే ఎస్ గుర్తుకొస్తున్నారు అని చెప్పేసి. ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్. ఈ పర్సన్ ఇంకా మీ పిక్చర్స్ వాళ్ళ ఫోన్లో పెట్టుకునే ఉన్నారు, ఇంకా మీ మెమరీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడము. ఐ నీడ్ మోర్ టైం. డెఫినెట్లీ ఇక్కడ చూపిస్తుంది మీకు మీ కనెక్షన్కి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలని అంటే ఇంకా వీళ్ళకు టైం అనేది కావాలి అని చెప్పేసి మెసేజ్. ఓకే, ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్ బూ. అంటే ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, ఇది మన ఇద్దరి మధ్యలో ఇది పర్మనెంట్ సపరేషన్ కాదు, ఫ్యూచర్లో దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుంటాను, ఇంకా ఇది కంప్లీట్లీ కనెక్షన్ అయితే డెడ్ ఎండ్ అయితే అవ్వలేదు అని చెప్పేసి చెప్పడం అనమాట. బట్ అగైన్ నేను మీకు మీరు ఈ విధంగా ఇయర్స్ నుంచి కనుక ఉంటేను అఫ్కోర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ డెసిషనే,
బట్ వెయిట్ చేయడంలో కూడా ఆ పర్సన్ మీకంటూ ఒక నిజంగానే వస్తాను లైక్ ఏదైనా కమిట్మెంట్ లాంటిదో లేకపోతే నమ్మకం అనేది ఇప్పిస్తే కనుక మీరు ముందు వెయిట్ చేస్తే బాగుంటుంది. బట్ అలాంటిది ఏమీ లేకపోతే జస్ట్ వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ లైఫ్ అనేది స్టక్ అయిపోవడము, మీ లైఫ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉండదన్నమాట. సో అలాంటి ఆన్సర్ ఏం రావట్లేదు. స్పెషల్లీ ఇయర్స్కి సంబంధించానంటే ఆ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడమే బెస్ట్. ఎందుకంటే మీరే వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ డెసిషన్ తీసుకుంటాను అన్న దాంట్లోనే ఉంటారు అనమాట. సో అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ డెసిషన్. బట్ ఎక్కువగా టైం కనుక తీసుకుంటుంటే అది మీరు మూవ్ ఆన్ అవ్వడం బెస్ట్. ఓకే, స్పెషల్ ఇయర్స్ అంటే మాత్రం ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ యూ. మిమ్మల్ని వదులుకోవడము ఈ పర్సన్కి ఇష్టం లేదు కూడా. మీ నుంచి దూరం అవుతున్నారు మీరు వాళ్ళ నుంచి అని అంటే కూడా వాళ్ళకి భయము, అంటే మిమ్మల్ని వదులుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.